హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 257 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి SMS ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 12th Jan 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి SMS ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 24, 24B, 36 and 37, SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బాచ్పల్లి, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అసలు వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2 డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. మొదటిది ప్రొడక్షన్ అనుకుంటే, అండ్ ఇంకోటి వచ్చేసి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ముందుగా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ లేదా ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc, BSc చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే దీనికి అటు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్కిల్స్ గెట్ రిక్వైర్డ్ అంటే ఈ ఇంటర్వ్యూకి మీకు కావాల్సినటువంటి స్కిల్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ API ప్లాంట్, అంటే API ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఫార్మా డీటెయిల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కి వచ్చేలోపు వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఓన్లీ API ప్లాంట్ కోసం, అది కూడా డాక్యుమెంటేషన్ కోసం మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి DME, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే లేటెస్ట్ 3 months పే స్లిప్స్, రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ UAN నెంబర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి, అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో SMS ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి mohan.hr@smspharma.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి SMS ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రాకెమ్ ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్. అండ్ వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ అనుకుంటే, అండ్ అందులో వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా API మరియు బల్క్ ఉన్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్ లొకేషన్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి API యూనిట్, జగ్గాయిపేట్, 80 kilometers ఫ్రమ్ విజయవాడ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనము సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి చూసుకున్నట్లయితే HR@rakempharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం. సో
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లెన్ మార్క్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి పూర్తిగా ఎంఎన్సీ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి వాకిన్ కింద మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 13th Jan 2019 అంటే కమింగ్ సండే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెను ఎక్కడ అన్న విషయం గమనించినట్లయితే గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ S7, కాల్వెల్, బార్డ్రైస్, గోవా అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ మరియు క్వాలిటీ అజురెన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనము క్వాలిటీ అజురెన్స్ కోసం చూసుకున్నట్లయితే సీనియర్ ఆఫీసర్స్ కోసం అడుగుతున్నారు. టోటల్ 25 నెంబర్స్ ఉన్నాయన్నమాట. అంటే QA లో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ లలో టోటల్ 25 పొజిషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో వాటికి సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. ఇందుకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ స్టెబిలిటీ, FP, ఐఫీ మరియు వాలిడేషన్ కోసం చూసుకున్నట్లయితే అనలిస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ HPLC, అది కూడా వాటర్స్ ఎంపవర్ 2/3 సాఫ్ట్వేర్ అని కింద చెప్పుకోవచ్చు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నారు 13 పొజిషన్స్ కోసం. నెక్స్ట్ RM కోసం అడుగుతున్నారు. ఇందుకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి అనలిస్ట్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రా మెటీరియల్ సెక్షన్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇందుకు గాను 2 పొజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ IPQA చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ IPQA ప్యాకింగ్ OSD అని చెప్పడం జరుగుతుంది. ఇందుకు గాను 3 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ IPQA సెమీ సాలిడ్ కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కావాలన్నమాట. ఇందుకు గాను 3 పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ AQA అంటే అనలిటికల్ QA కోసం అడుగుతున్నారు. అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెబిలిటీ, FP, IP, వాలిడేషన్ మరియు RM కి సంబంధించినటువంటి జాబ్స్ అని చెప్పొచ్చు. ఇందుకు గాను 4 పొజిషన్స్ ఖాళీలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కి వచ్చేసి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఓన్లీ 3 పొజిషన్స్ కోసం అడుగుతున్నారు. ఇందుకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి బ్యాచ్ రిలీజ్ సెక్షన్ అని చెప్పొచ్చు. ఇందుకు అనాలిసిస్ ఎక్స్పీరియన్స్ ఆన్ HPLC అండ్ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ రివ్యూవర్ అంటే ఇది వచ్చేసి FP మరియు స్టెబిలిటీ సెక్షన్స్ లో రివ్యూవర్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ విత్ గుడ్ పర్సనల్ స్కిల్స్ అంటే సమ్ ట్రైనింగ్ కోఆర్డినేషన్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి ప్రిఫర్డ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెబిలిటీ కోసం అడుగుతున్నారు. ఎక్స్పోజర్ ఇన్ హ్యాండ్లింగ్ QMS, ఇన్వెస్టిగేషన్స్ అండ్ టీమ్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పొచ్చు. అంటే మస్ట్ హ్యావ్ రెగ్యులేటరీ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మస్ట్ హ్యావ్ OSD ఫార్ములేషన్స్ అంటే టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సెమీ సాలిడ్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసి MSc అంటే అనలిటికల్ కెమిస్ట్రీలో కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ, కెమిస్ట్రీలో కానీ MSc చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనే వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా IPQA పొజిషన్స్ కి వచ్చేలోపు B.Pharma, M.Pharma క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ అడిషనల్ స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది గ్లెన్ మార్క్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు తప్పనిసరిగా ఉండాలని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది గ్లెన్ మార్క్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సాహితీ డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి కర్ణాటకకు సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ఎలాంటి టైం కానీ డేట్ కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది కూడా పూర్తిగా CV సెలక్షన్స్ మీద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ప్లాట్ నెంబర్ 108B, 109 KIADB, గడ్వంతి విలేజ్, తాలూకా హన్మాబాద్ డిస్ట్రిక్ట్, బీదర్, కర్ణాటక. ఇది వచ్చేసి అడ్రస్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అండ్ వీళ్ళు ఇస్తున్నటువంటి పొజిషన్ వచ్చేసి ట్రైనీ కోసం అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ గా చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో BSc ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. సో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc కెమిస్ట్రీ 2016, 17 అండ్ 18 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూస్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ లొకేషన్ వచ్చేసి హన్మాబాద్,
బీదర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది. ఇలా పంపించినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఆ మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం గమనించినట్లయితే hrsahithi84@gmail.com అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి బిఎస్సి జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం కర్ణాటకలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.